ఎలక్షన్లో మనం చూసినాం. సో అందుకే ఖచ్చితంగా కేసీఆర్ గారు అసెంబ్లీకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకున్న వాళ్ళలో మొట్టమొదటిగా నేను ఒకదాన్ని ఉన్నా. సో తప్పకుండా కేసీఆర్ గారు అందరి రిక్వెస్ట్ మేరకు అసెంబ్లీకి రావడం అనేది చాలా సంతోషకరం. ఆల్ ద బెస్ట్ సార్. మీరు ఖచ్చితంగా రావాలి. ప్రతి సెషన్ 10 రోజులు కూడా ఉండాలి. వీళ్ళు అడిగిన ప్రతి క్వశ్చన్కి సమాధానం చెప్పాలి ఏకదాటిపైన అని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. అండ్ అదే రకంగా పైసలు లేక పథకాలు పరేషాన్, ఎన్నికలు లేక పంచాయతీలకు నిధులు నిల్, కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇచ్చేది ఎప్పుడు, ఉపాధి హామీలో రాష్ట్ర వాటా ఏది, రాష్ట్రంలో తీవ్రంగా విద్యుత్ సమస్యలు, 40% మందికి రుణమాఫీ ఎగ్గొట్టారు, మీడియాతో చిట్ చాట్లో హరీష్ రావు. స్మితా సబర్వాల్ మెంటలీ అన్ఫిట్. నేను అదే మాట్లాడినా. నిజంగా చాలా తప్పుడు వార్తలు తను మాట్లాడినటువంటి స్టేట్మెంట్. ఒక ఐఏఎస్ ఆఫీసర్గా మరి తన మెంటల్ స్టేటస్ బాగాలేదు, మెంటల్ కండిషన్ బాగాలేదని మాత్రం క్లియర్గా అర్థమవుతోంది. ఆల్రెడీ నిన్న కౌంటర్ ఇచ్చినాం. మన దివ్యాంగులపై వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి, 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి, లేదంటే నిరవధిక నిరసన దీక్ష. ఐఏఎస్ శిక్షకురాలు బాలలత ఐఏఎస్ అధికారి వ్యాఖ్యలతో ఏకీభవించను, హరీష్ రావు. క్షమాపణలు చెప్పాలి. తమ్మినేని దివ్యాంగుల అగ్రహాజ్వాలలు పోలీసులకు ఫిర్యాదులు. నిజంగా తిన గురించి నేను చెప్పడం అని కాదండి, చాలా గొప్ప వ్యక్తి తిను. బాలలత గారు మీకు అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటారు. ఒక మంచి మోటివేషనల్ స్పీచెస్తో తను ఎంతోమంది ఐఏఎస్లను తయారు చేసినటువంటి బాలలత గారు తను కూడా ఒక వికలాంగురాలు అయినప్పటికీ కూడా ఎంతోమంది వికలాంగులకు మరి ట్రైనింగ్ ఇస్తున్నారు. ఆవిడ మోటివేషన్ చేస్తూ మరి అత్యద్భుతంగా తీర్చిదిద్దుతూ ఉన్నారు. ఎంతోమంది గొప్ప ఐఏఎస్లను యువకులను తయారు చేసి మరి ఐఏఎస్ ర్యాంకులు కొట్టేలాగా చేస్తూ ఉన్నారు. అంతెందుకండి, రీసెంట్గానే వికలాంగులైనటువంటి తన పేరు గుర్తు రావట్లేదండి, ఆల్ ఇండియా ర్యాంక్ సాధించి ఐఏఎస్ ఆఫీసర్గా తను అదేంటి పార్లమెంటు మెట్లకి కూడా ఒక వీడియో కూడా మనం చూసినామండి. సో నిజంగా అది చాలా తప్పుడు స్టేట్మెంట్ అండి. నిజంగా మానసిక రోగులు ఎవరంటే అది మనమండి. మెంటల్ అబిలిటీ అంటే కళ్ళుండి మనము ఎవరైతే తప్పు చేస్తాడో మనం కళ్ళుండి చూస్తామండి. చేతులు ఉంటాయి, కాళ్ళు ఉంటాయి, కానీ అవి ధర్మం కోసం పనిచేయవు. మరి ఇప్పుడు ఎవరండి మెంటల్ కండిషన్ లేదు, ఎవరు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, ఎవరు మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ అండి? కాళ్ళు చేతులు ఉండి మనమేం పని చేయలేకపోతున్నాం. చాలామంది వెనకడుగేస్తూ ఉంటారు. ధర్మం వైపు నడిచే వాళ్ళు ఎవరో ఒకరే ఉంటారండి. ధర్మరక్షణ కోసం ధర్మం వైపు నడిచే వాళ్ళు ఎవరో ఒకరో ఇద్దరో ఉంటారండి. మరి అన్ని అవయవాలు సక్రమంగా పనిచేసే వాళ్ళు ఏం చేస్తున్నారు? అవినీతిని ఏరలేకపోతున్నారు. ఎక్కడికక్కడ భయపడుకుంటూ ఈ భయం అనే ముసుగులో బతుకుతూ ఉన్నారు. నేను మాట్లాడితే వాడేమంటాడో, నేను మాట్లాడితే వీడేం కేసు పెడతాడో, అరెస్ట్ చేస్తాడో, చంపుతాడో, కొడతాడో, అన్ని రకాలుగా బ్లాక్ చేస్తాడో, నా కుటుంబాన్ని ఏం చేస్తాడో అనే ఒక భయంతో, ఒక స్వార్థంతో మనం కళ్ళు మూసుకపోయినాయి మనమంతా. మరి ఎవరు అసలు హ్యాండిక్యాప్లో దయచేసి స్మితా సబర్వాల్ గారు మీ విజ్ఞతకే నేను వదిలేస్తున్నా. మరొక్కసారి ఛాలెంజ్ చేస్తూ ఉన్నా. తెలంగాణకి పట్టినటువంటి దరిద్రం కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు 10,000 కోట్లు 20,000 కోట్లు వెనకేసుకున్నటువంటి ఈ ఎవరైతే 10 నుండి 15 మంది ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారో వాళ్ళు నిజమైనటువంటి హ్యాండిక్యాప్స్ అని చెప్పి నేను మరొకసారి తెలియజేస్తూ, ఆ లిస్టులో స్మితా సబర్వాల్ గారు ఉన్నారు. మరి ఆ కాళేశ్వరం కమిటీ గురించి స్మితా గారు పోయి ఏం చెప్తారో, మరి ఎంత ఆస్తులు వెనకాల వేసుకున్నారో, మరి తన విల్లాలు కానీ తన ఆస్తులు కానీ అమాంతం ఎట్లా పెరిగినాయో మరి స్మితా సబర్వాల్ని అడిగితే మరి సమాధానం చెప్పగలుగుతారా అని చెప్పి మరొకసారి స్మితా సబర్వాల్ గారికి నేను చెప్తా ఉన్నా. 10-15 మంది ఐఏఎస్లో కళ్ళు ఉండి కళ్ళు లేని వాళ్ళు అయినరు, చేతులుండి చేతులు లేని వాళ్ళు అయినరు, కాళ్ళు ఉండి కాళ్ళు లేని వాళ్ళు అయినరు. మరి వాళ్ళు కదా వాళ్ళ మెంటల్ కండిషన్ బాగాలే, వాళ్ళు ఎక్కడో వాళ్ళు కాపీ కొట్టి పాస్ అయ్యి ఐఏఎస్ లైన్ రా ఏమైందో తెలియదు. కానీ తెలంగాణని దోచుక తిన్నటువంటి వాళ్ళు ఎవరో కాదు, ఈ గజ దొంగలు బందిపోట్ల ముఠ 10 నుండి 15 మంది ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు తెలంగాణలో. వాళ్ళే అసలు సిసలైనటువంటి వికలాంగులు అని చెప్పి నేను మరొక్కసారి ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. ఇంకోసారి ఇటువంటి వ్యాఖ్యలు చేసే ముందర 1కి 100 సార్లు ఆలోచించండి. ఎవరి మనోభావాలు కూడా కించపరచకుండా ఉండండి. స్మితా సబర్వాల్ అని మరొకసారి చెప్తా ఉన్నా. వీళ్ళందరూ కూడా ఐఏఎస్లకు ప్రిపేర్ అవుతున్న వాళ్ళే. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళకే సమాజం పట్ల మానవత్వం అనేది ఉంటుంది. వాళ్ళే దేన్ని కూడా లెక్క చేయరండి. ఒక్క గ్రౌండ్లకు పోయి తిరగడం కాదు,
ఎక్కడ ఉన్నా సరే ప్రజలకు మేలు చేయాలన్న మనస్తత్వం కావాలి మనకి. ఆ మనస్తత్వం అందరి దగ్గర లేకపోవచ్చు, కానీ మా వికలాంగుల దగ్గర మాత్రం పుష్కలంగా ఉంటుందండి, పుష్కలంగా ఉంటుంది. ఎందుకంటే ఏమైనా కోల్పోతే ఎట్లుంటుందో వాళ్ళకి మించిన వ్యక్తులకు ఎవరికి తెలియదండి. ఏదైనా కోల్పోతే, మన జీవితంలో ఏదైనా కోల్పోతే ఎట్లా ఉంటుంది ఆ జీవితం అనేది వాళ్ళకే తెలుసు. అందుకే వీళ్ళు ప్రజల్ని మోసం చేయలేరు. ఇట్లాంటి వాళ్ళే ఐఏఎస్లు ఉండాలి నన్ను అడిగితే. ఇట్లాంటి వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటేనే ప్రజలకు, ముఖ్యంగా పేదవాళ్ళకు మేలు జరుగుతుంది, సంక్షేమ పథకాలు అందుతాయి. ఈ ధరణి కోసము చుట్టుపక్కల తిరుగుతూ ఉన్నారు, కలెక్టర్లు పట్టించుకోవట్లేదు కదా. మరి ఇవన్నీ సమస్యలు లేకుండా ఉంటాయి ఇటువంటి వికలాంగులు అనేది ఐఏఎస్లు అయితే అని చెప్తున్నాను నేను. అర్థమైందా? నెక్స్ట్, వేతనాలు ఎన్నడో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల అవస్థలు. వైద్య శాఖలో 30,000 మందికి 2 నెలలుగా బాకీ. అంగన్వాడీ టీచర్లు, ఆయాలది అదే పరిస్థితి. కుటుంబాలు గడిచే పరిస్థితి లేదని ఆవేదన. మధ్యాహ్న భోజనంలో 7 నెలలుగా పెండింగ్. దయచేసి ఒకసారి ఆఫీస్ ఫోన్ ఇవ్వండి, దాంట్లో వాట్సాప్ మెసేజ్ ఓపెన్ చేయండి. రిటైర్ అయినాయమ్మా, మేము రిటైర్ అయినాం. నిన్న నేను చూసిన ఆఫీస్కి వచ్చినటువంటి మా మెసేజ్లు. దయచేసి దీని గురించి మాట్లాడనని చెప్పారు. చాలామందికి రిటైర్డ్ అయిన వాళ్ళకి పెన్షన్లు వస్తలేవట. రిటైర్డ్ అయిన వాళ్ళకి పెన్షన్లు వస్తలేవు. మరి ఈ మా రేవంత్ అన్ననేమో పోయి 10,000 కోట్లు అడుగుతాడు. మరి అంగన్వాడీ టీచర్లు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల అవస్థలు ఇవేమి కూడా రేవంత్ రెడ్డి గారికి పడతలేవా? మింగుడు పడతలేవా? ఇవేమి కూడా మరి రేవంత్ రెడ్డి గారు వింటలేరా, వినబడతలేరా, కనబడతలేరా? మళ్ళీ రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తూ ఉన్నారు కదా, ఇవన్నీ కూడా తెలుస్తలేదా? కుటుంబాలు గడిచే పరిస్థితి లేదు. ఏం చేస్తున్నారు? ఏజెన్సీస్కి జీతం ఏమైంది? ఫోను ఏజెన్సీస్ జీతాలు తీసుకుంటున్నాయి గవర్నమెంట్లోకి వెళ్ళి. కానీ ఏజెన్సీస్ ఎవరైతే అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కి పే చేయాలో గవి పే చేస్తలేవు. కానీ డైరెక్ట్గా అవుట్సోర్సింగ్ ఉద్యోగులకే జీతాలు పడేటట్టు ఎందుకు చేయరు మీరు? ఆ ఏజెన్సీస్ కన్నా ఇస్తురో లేదో కూడా ఎవరికి తెలియదు. ఆ ఇచ్చినోడు మధ్యలో నొక్కేస్తూ ఉన్నాడు. వీళ్ళందరూ బతుకులు రోడ్డు మీద అయిపోయినాయి. జీతం వస్తేనే పూట గడవదు ఈ రోజుల్లో. శక్తికి మించినటువంటి ఖర్చులు, జీతాలు వస్తేనే పూట గడవలేనటువంటి పరిస్థితి. మరి ఏం జీతాలు రాకుండా వీళ్ళ కుటుంబాలు బతుకుల్ని ఎట్లా ఈడ్చాలి, స్కూల్ ఫీజులు ఎట్లా కట్టాలి, ఇంట్లో వంట ఎట్లా చేయాలి, ఎట్లా ఫుడ్ తినాలి, ఏం చేయాలి, ఎట్లా బతకాలి వీళ్ళు? ఎస్, పదార్థం ఏమిటో చెప్పాలి. శాకాహారమా మాంసాహారమా అనేది చూపితే చాలు. కావడి మార్గంలో హోటళ్లపై పేర్ల ప్రదర్శనపై సుప్రీం. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ ప్రభుత్వాల ఆదేశాలపై స్టే. కేసు తదుపరి విచారణ ఈ నెల 26వ తేదీకి వాయిదా. నేను కేరళలో ముస్లిం నడిపే శాకాహార హోటల్కు వెళ్ళా. అది మంచి ప్రమాణాలతో ఉంది. జస్టిస్ SVN భట్టి. సో ఎక్కడైతే కావడి మోసుకెళ్తారో ఆ కావడి మోసుకెళ్ళినటువంటి ప్రదేశంలో ఎక్కడైతే మాంసాహారం వండుతున్నారో సో దాని గురించి ఇష్యూ నడుస్తూ ఉంది. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ మొత్తం కూడా చూడాలి. మరి తీర్పు ఏ రకంగా 26వ తేదీకి వాయిదా వేసారు. మరి ఏ రకమైనటువంటి తీర్పు ఇస్తారో మనం చూడాలి. ఎస్, నెక్స్ట్ దిశ చూద్దాము. దిశ విషయానికి వస్తే ఎస్, 4ంటికి ప్రయారిటీ అట.
బడ్జెట్లో విద్య, వైద్యం, సంక్షేమం, వ్యవసాయానికి ప్రాధాన్యం. ఎల్లుండి అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న బట్టి విక్రమార్క. ఇప్పటికే విద్యారంగంపై సీఎం రివ్యూ. వైద్య రంగంలోనూ కూడా సమూల మార్పులు. నిరుద్యోగ సమస్యపై స్పెషల్ ఫోకస్. సంక్షేమంపై రాజీ పడద్దనే స్పష్టత. సెంట్రల్ స్కీమ్లకు స్టేట్ మ్యాచింగ్ గ్రాంట్స్ ఆర్థికంగా దోహదపడుతుందనే భావన. పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు. చూద్దాం మరి. విద్య, వైద్యం, సంక్షేమం, వ్యవసాయానికి ప్రాధాన్యత ఇచ్చిన బడ్జెట్లు అంటారు. మరి విద్యకు ఎటువంటి ప్రయారిటీ ఇచ్చారు, వైద్యానికి ఎటువంటి ప్రయారిటీ ఇచ్చారు, తెలంగాణలో మరి విద్య మెరుగుపరచడానికి మరి ఎటువంటి ప్రణాళికలు సిద్ధం చేసిండ్రు అనేది కూడా మనం ఎల్లుండి సాయంత్రానికి మనకు క్లారిటీ వస్తుంది కాబట్టి అప్పుడు మనం దాని గురించి చర్చిద్దాం. నేటి నుంచి బడ్జెట్ సమావేశాలు నేటి ఉదయం 11 గంటలకు ప్రారంభం. ఈ నెల 31 వరకు కొనసాగే ఛాన్స్. తొలి రోజు సంతాపాలకే పరిమితం. వెంటనే బీఏసీ మీటింగ్లో షెడ్యూల్ ఫిక్స్. 24న రుణమాఫీపై స్వల్పకాలిక చర్చ. 25న ఉభయ సభల్లో బడ్జెట్ సెషన్కు కేసీఆర్ హాజరు. బీఆర్ఎస్ వర్గాల వెల్లడి. సో నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను తెలంగాణ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, దయచేసి విద్యకు అన్యాయం చేయకండి. గతంలో మన ఊరు మనబడి ప్రణాళికలు ఎక్కడి వరకు వచ్చినాయి, ఎన్ని స్కూళ్ళు మరమ్మతులు చేసినారు, ఎక్కడితో పనులు ఆపేసారు. మా విద్యార్థులకు ముఖ్యంగా గవర్నమెంట్ స్కూల్ విద్య అందాలి అంటే, ఎవరికి ఇబ్బందులు లేకుండా ఉండాలి అంటే మరి ఏ రకంగా మెరుగైనటువంటి విద్యను తీర్చిదిద్దాలి, ఈ కార్పొరేట్ వ్యవస్థ నుంచి తెలంగాణ ప్రజలను ఏ రకంగా విముక్తి చేస్తారు మీరు? ఎందుకంటే ఫీజు నియంత్రణ అన్నారు, జీవో తెస్తామన్నారు, ఎటువంటి జీవో లేవు. మరి వెనకపోంటి మా నారాయణ శ్రీ చైతన్య ఏమైనా ఫండింగ్ ఇచ్చిర్రా? ఎందుకంటే అసలే ఆంధ్రప్రదేశ్లో నారాయణ ఇప్పుడు అధికారంలో ఉన్నాడు, అధికార పార్టీలు ఉన్నాడు. మరి అక్కడి నుంచి ఇక్కడికి ఏమైనా ఫోన్లు వచ్చినాయా ముఖ్యమంత్రి గారికి అనేది ఒకసారి ఆలోచించాలి. ఇంతకుముందు అసలు ఏ కాలేజీ లేక హైదరాబాద్ వరకే పరిమితమైంది. ఇప్పుడు పర్మిషన్ లేకపోయినా ఒకటే పర్మిషన్ మీద 10-15 బ్రాంచులు నడుపుతున్నారు వీళ్ళు. సో ఇటువంటి పరిస్థితిని దిగజార్చిర్రు. మరి కార్పొరేట్ మాఫియా, కార్పొరేట్ స్కూల్స్ నుంచి తెలంగాణ బయటపడాలంటే గవర్నమెంట్ స్ట్రాంగ్ ఉండాలి, గవర్నమెంట్ స్కూల్స్ స్ట్రాంగ్ ఉండాలి. సో మంచి అద్భుతమైనటువంటి విద్యను అందించాలా. మరి తెలంగాణ దాంట్లో ఫెయిల్ అయింది, 100% ఫెయిల్ అయింది. సో ఇప్పుడు మీరన్నా పాస్ అవుతారా, మీరు కూడా ఫెయిల్ అయ్యి గదే తోవ కింద దుప్పటేసుకొని కూర్చుంటామా అంటే ఇక గది మీ ఇష్టం, మీ విజ్ఞతకే వదిలేస్తూ ఉన్నాము. ఇక్కడ చూడండి, మేము విడిగా కూర్చుంటాం, స్పెషల్ సీటింగ్ ఏర్పాటు చేయించండి. స్పీకర్కు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన 10 మంది ఎమ్మెల్యేల రిక్వెస్ట్. స్పీకర్కు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలు రిక్వెస్ట్ అట. 2 పార్టీలకు సమదూరంగా ఉంటామని విజ్ఞప్తి. నిర్ణయం వెల్లడించని సభాపతి. శ్రీపాదరావు హయాంలో ఇలాంటి అరేంజ్మెంట్. కొంచెం అన్న బుద్ధి, జ్ఞానం, బుర్రల గుజ్జు ఏమైనా ఉన్నాయా? మొన్న మా గాదయ్య గారు మా కళ్ళు తెరిపించారు. అమ్మ ఏందమ్మా నువ్వు, వాళ్ళు ఏమైనా అఫీషియల్గా ప్రెస్ మీట్ పెట్టి కాంగ్రెస్లో చేరినామని చెప్పిరా, లేకపోతే రాజీనామా పత్రం ఏమని ఇచ్చిరా, ఎమ్మెల్యేలుగా రాజీనామా చేస్తున్నామని? ఏమి అన్నప్పుడు వాళ్ళు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కిందకే వస్తారు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎట్లయితారు? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఎమ్మెల్యేలు మేము తీసుకుంటున్నామని అఫీషియల్ ప్రెస్ మీట్ పబ్లిక్కి ఏమైనా చెప్పిండా, వివరణ ఇచ్చిండ్రా? అంటే వాళ్ళు ఏ పార్టీలు ఉన్నట్టు లెక్క? ఇది ఖచ్చితంగా రాజ్యాంగ విరుద్ధమే కదా. మళ్ళీ వాళ్ళు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అవుతారు కానీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎట్లయితారు అన్నారు. అవును సార్ కరెక్టే మీరు చెప్పిందని నేను అన్నా మొన్న ఇంటర్వ్యూలో. ఇక ఇట్లుంది పరిస్థితి. అంటే వీళ్ళు తప్పు చేసినామని వీళ్ళే అనుకుంటూ వీళ్ళకి తెలిసిపోతుంది. తప్పు చేసినామని వాళ్ళు ఫీల్ అవుతారు కాబట్టి